నమస్తే అండి. ఈరోజు మనం వెళ్ళబోయేది నిడమర్రు మండలం, ఏలూరు జిల్లాలోని పత్తేపురం. పత్తేపురంలో ఫేమస్ ఏంటంటే అన్నీ ఫేమసేనండి ఇక్కడ. ఫస్ట్ ఈ ఊళ్ళో ఎక్కడ చూసినా మొత్తం చేపల చెరువులు, రొయ్యల చెరువులే ఉన్నాయండి. చుట్టుపక్కల ఎక్కడా లేనన్ని ఒక 90s థీమ్ సినిమా తీయడానికి సరిపోయేటన్ని లొకేషన్స్, ఎక్కడ చూసినా పచ్చదనం, ఒకదాన్ని మించి ఇంకోటి అనేలా ఉన్న కన్స్ట్రక్షన్స్, ఊరి నడిబొడ్డునున్న చెరువు, రామాలయం, దుర్గామాత టెంపుల్, పుంతలో ముసలమ్మ తల్లి టెంపుల్, సెంటర్లో ఉన్న చిట్యాలమ్మ అమ్మవారి టెంపుల్, చెరువు గట్టునున్న ఆంజనేయ స్వామి విగ్రహం, పత్తేపురం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఈ చుట్టుపక్కల షష్ఠికి బాగా ఫేమస్ అండి. అన్నిటికన్నా ఊరి సెంటర్లో ఉన్న గడియార స్తంభం, ఈ ఒక్క గడియార స్తంభం దగ్గర ఒక 100 సినిమా సీన్లు తీయొచ్చండి. మీకు ఎవరన్నా సినిమా వాళ్ళు తెలిస్తే ఈ వీడియోని కొద్దిగా వాళ్ళకి షేర్ చేయండి. సెంటర్లో చెరువును ఆనుకుని ఉన్న వైఎస్ఆర్, ఎన్టీఆర్, రాజీవ్ గాంధీ, వివేకానంద, సుభాష్ చంద్రబోసు, ఇందిరాగాంధీ, పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ, సర్దార్ కాటన్ విగ్రహం, చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు గారు, అల్లూరి సీతారామరాజు గారి విగ్రహాలు. ఇవి ఎందుకంత ప్రత్యేకం చెప్తున్నానంటే ఎవరైనా పిల్లలు అటుగా వెళ్ళినప్పుడు వీళ్ళెవరు, ఎందుకు వారి విగ్రహాలు పెట్టారు అని అడిగి తెలుసుకుంటారు. ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉన్నట్టే ప్రతి ఊరికి తనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని వెలికితీసే ప్రయత్నమే ఇది. ఈ ప్రయత్నం ఇలాగే కొనసాగాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఊరి గురించి ఏమన్నా మర్చిపోతే కామెంట్ చేయండి. అలాగే మీ ఊరి పేరేంటో కూడా కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. దానివల్ల మన గ్రామాల గొప్పతనం గురించి అందరికీ తెలుస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరీ ముఖ్యంగా ఈ ఊరిలో నన్ను ఆశ్చర్యానికి గురి చేసిన ప్లేసు మిరియాల వెంకట్రావు గారి కుమారులు ఆయన గుర్తుగా వారింటి వద్ద ఏర్పాటు చేసిన వారి విగ్రహం మరియు ఆయన డ్రైవ్ చేసిన బైకు, ఆ ప్లేస్లో ఆయన గుర్తుగా ఏర్పాటు చేసిన ఆ దృశ్యం చూడగానే చాలా ఆశ్చర్యం వేసింది. ఇది చూడగానే ఒక తండ్రికి వారు ఇచ్చిన గౌరవం, నాకు మాత్రం ఆయనకు వారి కుమారులు ఒక మోడ్రన్ టెంపుల్ కట్టారనిపించింది. అంతేకాకుండా రోడ్డు పక్కన ఆయన పేరు మీద కట్టించిన బస్ స్టాండ్ కూడా చాలా క్లాస్గా మోడర్న్గా ఉంది. ఇదంతా చూసాక నాకు ఒక్కడే అనిపించింది, ఆయన ఎలా జీవించారో నాకు తెలియదు కానీ గొప్పగా బతికారని మాత్రం ఈ ఒక్క ప్లేస్ చెప్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు మిరియాల వెంకట్రావు గారు. మరిన్ని వివరాలు ఎంవీఆర్ గారి మిత్రులు గ్రామస్తులైన రాజుగారి మాటల్లో విన్నాం. లాస్ట్లో రాజుగారు ఇచ్చిన మీమ్ ఎక్స్ప్రెషన్ మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వద్దు. చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు, చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు గారు 30 సంవత్సరాలు ఊటూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా చేసినారు. అది తర్వాత 70 స్కూళ్ళు కట్టి గాంధీ భవనం కట్టారు. 1800 ఎకరం పొలము భూమి. అతను కొంచెం ఇంచుమించుగా 100 సంవత్సరాలు వయసు వచ్చాక అతను చనిపోయాడు. స్వాతంత్ర సమరయోధుడు, కాంగ్రెస్ నాయకుడు, ఎక్కలందులో కాంగ్రెస్ నాయకుడు, ఫ్రెండ్స్ ఏనండి మీరు బాగా మిరియాల వెంకట్రావు మరి పోంతరాడు. అతను యోగా చేశాడు, 9 సంవత్సరాలు చేశాడు యోగా. అతను బిల్డింగ్ మీద ఓ 25-30 మంది యోగా చేశాం. తర్వాత అతను మేస్త్రి చేశాడు. అతను చేసే
అతను మేస్త్రి చేసినప్పుడు లారీల మీద 2 లారీలు జనం తెచ్చి ఈ ఊళ్ళో అతను తెచ్చిన జనం లేకపోతే ఇక్కడ ఊడుపులు అవ్వ కోతలు అవ్వ అన్నయ్యందులని అతను దోబశెర్ల నుంచి 2 లారీల మీద తీసుకొచ్చి ఇక్కడ అతను మేస్త్రి చేశాడు. అలా ఒక 20 సంవత్సరాలు చేశాడు. తర్వాత ఒక 100 ఎకరం సంపాదించాడు. అతనికి 2 కొడుకులు, ఓ పెద్ద కాంప్లెక్స్, కుంతలో ముసలమ్మ గుడి దగ్గర బిల్డింగు. మీకు నాకు తెలుసు ఇదంటే మరి ఉన్నోళ్ళకి తెలవద్దా? అవును. అయిపోయింది. ఆయన పుట్టాడు. ఇంత పని అతను చేశాడు. మంచివాడు. ఈ ఊళ్ళో కాలువలు బాగు చేశాడు. పడాలి అక్కడ ఎక్కడైనా చెప్పమ్మా. కాలువలు బాగు చేశాడు. మంచి వ్యక్తి. ఇది పట్టుకెళ్ళి ఎక్కడల్లా అడిగితే ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు. చెప్పింది ఎవడో చెప్పలేడు. ఎంత 3300 ఓటింగ్. 3300 చిల్లరతో ఓటింగ్. నేను చదువుకోలేదు, నాలెడ్జ్ ఎలా చెప్పుకొచ్చా నీకు? బిల్లు కానీ చెప్పుకొచ్చా, యోగా కానీ చెప్పుకొచ్చా. జరిగింది చెప్పాలి, చదువు చెప్పకూడదు. ఏంటది? ఇందులో అతను చాలా మంచి మనిషి. ఆపదొస్తే ఆదుకునేవాడు. మిరియాల వెంకట్రావు. అతని తండ్రి పేరు మిరియాల జోగినాడు. ఇంకేం చెప్పనా? నాతో బడితోలేడు తండ్రి. జరిగినవి చెప్పాలి. కొందరు చిత్తులు పెడతారు. ఇదే మాట ఇప్పుడు ఎక్కడ పెట్టినా మీ దేవురని అడుగుతారు. ముందు నేను అడగలేదా? మీ దేవురని అడగలేదా? ఏం పని? అందులో పెట్టదు. అవి కట్ చేసేస్తాను. అలాంటివన్నీ పెట్టకూడదు.